అయినటువంటి వాటితో ద్రష్టాదృశ్యము కలిసి ఒకదాని మీద ఒకటి పడి ఏదేదో రంగులు రంగులుగా టింగులు టింగులు అని కనిపిస్తూ ఉంటాము. దాని వెంట జాగ్రత్తగా అంటే కలబోసుకొని పోతే అంటే సైడ్ కాలవని అందులో ఉన్నది ఎత్తి పైకి కిందికి పోసుకుని మీద పోసుకోకుండా వెళ్ళేది వెళ్ళనిస్తే కర్మబంధం అనండి, లేకపోతే నిత్య కర్మఫలములు అనుభవించడం అనండి, లేదా కర్మని 3 మాటలు విభజించుకుని 3గా ఎవడో విభజించుకోమన్నా ఆగామి, సంచితం, ప్రారంభం, కొందరు ప్రాలుబ్ధం. అసలు 3గా విడి తీసుకుంటామే ప్రాలుబ్ధం. ఎందుకంటే టు గెట్ ఇంటెలిజెంట్ ఇన్ ది టాపిక్ మోర్. దాంట్లో మళ్ళీ రకాల అని చెప్పారు. ఇవన్నీ ఎందుకు వచ్చింది ఏం లేదు, దాని సంగతి అది చూస్తూ ఉంటుంది. విత్తనం పడ్డది, చెట్టు మొలిచింది, కాయ వచ్చింది, పండు అవుతూ ఉన్నది, అందులోంచి దానికి కావాల్సిన విత్తనం అవతల పోతుంది. ఎవడికి కావాలనో ఈ పండు రుచి అనుభవించేటువంటి వాడు ఉన్నాడు. ఈ మధ్యలో నువ్వు దాన్ని గందరగోళం చేయబోక. అంటే టైం రాకుండా కాయ కోయటం అంటే చిన్నతనంలోనే ఈ పిండ తుంపేసి మోక్షం పొందుదామని, అంటే పిల్లవాడు పుట్టంగానే కొంతలో వడ్లగం చేసేస్తారు. అంటే మోక్షం చూసి కింద గొంతుకే తీసుకురావాలి. అలాంటివి ఏం కాకుండా దానికి అభిప్లవం అంటే దాన్ని పాడు చేసుకోకు, అంటే శరీరము పాడు చేసుకోకు. ఎందుకని ఆద్యం కలు ధర్మశాసన, మొట్టమొదటి ధర్మశాసనం కదా శరీరం నీకు ఇవ్వబడ్డది. వాడి క్రీడ కోసం తయారు చేశాడు కానీ నీది కాదు కదా శరీరం. అది నీది అనుకుని దాన్ని ఇంకా పుట్టకుండా చేద్దాం, ఇక జన్మలు లేకుండా చేద్దాం. వాడెవడితో పొలం చూసి కరణాన్ని తీసుకెళ్లి లెక్కలు వేయించినట్టు కొట్లో పెడతారు ఇద్దరిని. అది ప్రకృతికి సంబంధించినటువంటి ఈ శరీరము, ఇంద్రియములు, మనస్సు, పంచభూతములు వీటన్నిటిని గురించి ఇది ఇంకెన్నాళ్ళు ఇది తీసేద్దాం, ఇది లేకుండా చేద్దాం, ఊడ్చి ఉప్పు నీళ్ళు తోలుదాం, వీడిది కాదు ప్రాపర్టీ. పండ్ల దుకాణందారుడు, ముఖ్యంగా మనం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాడు, అది కాయ మొదలకుండా తీసుకొచ్చి గడ్డి పెడతారు చూడండి మామిడికాయలకి. అలాగో ఏమవుతుంది పెట్టేటికి రుచా రాదు. పండు రోగి శరీరంలాగా అది తయారైపోతుంది. అది మెత్తగా పిసికి అక్కడ పెట్టి పండు ఉంటాడు. పండు కాదు పాండు. అలాగా డోంట్ ట్రై టు స్మగిల్ యువర్ సెల్ఫ్ ఇంటూ మోక్షం. ఇలాంటివి చేయకండి. విప్లవం చేసుకోకుండా ఉంటే, అంటే పాడు చేసుకోకుండా ఉంటే అన్నాడు. మనస్సును పాడు చేసుకుని, కొందరు శరీరాన్ని పాడు చేసుకుని, ఇహలోక కారణాల చేత పాడు చేసుకునేవాళ్ళు కొంతమంది. అంటే అనుకున్నటువంటి పిల్ల వివాహం కాలేదనుకోండి, అంతకుముందు పతంజలి యోగాభ్యాస యోగ సూత్రాలు చదువుతున్నటువంటి వాడు అవన్నీ అవతల బారేసి అలాగ భూమి ఆకాశం కలిసిన చోట్లోకి ఆకాశం కిటికీలోంచి చూస్తూ కూర్చుండిపోవటం, కొన్నాళ్ళు ఉండి 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 వాడిని పిచ్చాసుపత్రులు చేస్తారు. ఇలాంటివి అయిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. విప్లవం అంటే ఇవన్నీ. అంటే ఏ వెర్రివేకుల శాస్త్రాలు తను తెచ్చుకున్నా దాన్ని విప్లవం అంటారు. ఇంకోటి అంటాడు మన ఇష్టం ఏంటి తెచ్చుకుంటానికి, అలా అవ్వాలని రాసిపెట్టుకుంటే అవుతుంది. అది కూడా విప్లవం. ఎందుకంటే శుభ్రమైన శరీరము, మనస్సు, ఇంద్రియములు, అపురూపమైనటువంటి ఒక చక్కని యంత్రము, ఎవరూ తయారు చేయలేనిది, ఎవడూ అనుకరణం చేయలేనిది తెచ్చి నీకు ఇవ్వగా, దానికి టైం వస్తే అది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు, ఇట్లాంటి కబుర్లు చెబుతున్నావు అంటే నువ్వు తగవు గనక ఎత్తేస్తారు. ఏ జంతు శరీరం ఇస్తారు మళ్ళీ అంటే అక్కడ ఇక్కడ రోడ్ల మీద అన్నం దొరికితే అన్నం, లేకపోతే సున్నం దొరికితే సున్నం, లేకపోతే కాగితాలు కతుకుతూ పెడుతూ ఉండే జంతువుగా పుట్టాల్సి వస్తుంది. ఎందుకని ప్రయత్నం నశించింది కనుక నరజన్మ ఎత్తాక మళ్లీ ప్రయత్నం కోసం కావాల్సిన జంతువు వస్తుంది. మన విశాఖపట్నం జిల్లాలో గొడ్లు గోడలకు అంటించినటువంటి కాగితాలు, న్యూస్ పేపర్లు తినేస్తాయి. అంటే దాదాపు బహుశా అర్థం అవి పూర్వజన్మలో ఎల్డీసీలో, యూడీసీలో అంటే కాగితాలతో పనిచేసినటువంటి వాళ్ళు, లేదా మాలాగా యూనివర్సిటీలో పనిచేసినటువంటి వాళ్ళు. అయితే కాగితాలు ఎందుకు తింటారు? ఎక్కడ ఏ జిల్లాలోనూ మీరు చూడరు. ఏది ఆవులు కానీ, దూడలు కానీ, ఎద్దులు కానీ కాగితాలు తింటాం అనేటువంటిది ఈ జిల్లాలో ఉంది. అంటే విద్యావంతులైనటువంటి వారు ప్రయత్నం లేకుండా జీవించి చచ్చిపోయినందువల్ల
అలా ఉంటూ అలా అంటే గోడకున్నా అక్కడన్నా ప్రయత్నించి తిను, లేకపోతే కడుపులో పడి చస్తావు అనేటువంటి జన్మ మళ్ళీ ఇచ్చేసి వస్తాయి. అంటే విప్లవం చేసుకుంటే ఏదైనా రావచ్చు. దారిపోతుంటే ఒక్కో చోట ఎవడు చూడకుండా ఆ ఇంట్లో ఉన్న అన్నం కోసం ఇంట్లోకి దూరుతుంది కుక్క. ఎవరు చూడకపోతే ఎత్తుకొచ్చేసి తినేస్తుంది, ఆ పూటకి ఆకలి తీరిపోతుంది. ఎవడు చూస్తే తావగొట్టేస్తారు. అలాగా అధీనమై దాని మీద ఆధారపడి ఉంటుంది కర్మఫలం ఉన్నది భాగవతంలో. ఏది విప్లవం చేసుకునేటువంటి వాడికి లేనప్పుడు చక్కని సిలబస్ ఉంది. కర్మఫలం దేని మీద ఆధారపడి ఉండదు. సర్వదయామయుడు, సర్వాంతర్యామి, కరుణామయుడు అయినటువంటి ఈశ్వరుడు సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు గనక భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ, యంత్రమునందు ఆరూఢము చేసి జీవరాశులను తిప్పుతూ ఉన్నటువంటి పద్ధతిలో వాడు తిప్పుతూ ఉన్నాడు గనక చేతనైతే ఈ పద్ధతి వస్తే తమేవ శరణం గచ్చ, వాణ్ణే శరణు పొందు. అంటే ఈశ్వర ప్రణిధానాద్వా అన్నటువంటి మాటకి భగవద్గీతలో మూల వాక్యం ఏమిటి? తమేవ శరణం గచ్చ. తమేవ శరణం గచ్చ అంటే వాణ్ణే శరణు పొందుము అని అర్థం. దానికి సరైనటువంటి సూత్రం ఈశ్వర ప్రణిధానం అని తింటాం. భగవద్గీతలో ఇంకాస్త కూడా కలిపాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత. అంటే నీకు ఉన్నటువంటి ఇహలోక అభిప్రాయములు, పరలోక అభిప్రాయములు, నీ చుట్టాలు, నీ వ్యవహారాలు అన్నీ బాగానే ఉండి నీ కొడుక్కి ఎంబీబీఎస్ సీట్ రాలేదు, తెలుసుకో, పతంజలి యోగ సూత్రాలు చదువుతావు, మానేస్తావు అన్నాడు. అది విప్లవం అంటే వాడికి కావాలో అక్కర్లేదో నిర్ణయించేందుకు నువ్వు ఆ కొండముచ్చు లాంటి వాడివి. అవతల ప్రకృతి ఉన్నది, దాన్ని బట్టి రావటం రాకపోవటం ఉంటుంది. కానీ నువ్వు దానికి డొనేషన్ కట్టడం, లంచం పే చేయడం ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉండదు. నువ్వు పోటీ మునగాళ్లు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. ఎవరు ఎన్ని చేసినా చివరికి దానివాడు కానివాడు వాడిని డాక్టర్ చదివించినా చివరికి అలా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు, ఫకీర్ లాగా. కానీ డాక్టర్గా ఉంటాడు. ఎందుకంటే ప్రకృతికి తెలుసు నువ్వు ఎవరిని ఎలా తయారు చేశారు. అది చూసుకుని నీ కర్తవ్యం నువ్వు నిర్ణయించడమే. కానీ వాళ్ళు నీ పిల్లలు అనుకుని ఊరికే పేలబోకు, జాగ్రత్త. నువ్వెంతవరకు మీ తల్లిదండ్రుల పిల్లవాడివో వాళ్ళు అంతవరకే నీ పిల్లలు పేలాలు ఎగినట్టుంది, నీ పెద్దరికం జాగ్రత్త అన్నాడు. ఇది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పాయింట్. అందుకని గోల్స్ మర్చిపోతుంది. కావాల్సింది చిత్తవృత్తి అవుతుంది. మాకు అక్కర్లేదన్నారా, అది వేరే సంగతి. అవ్వాలి అంటేనూ పతంజలి చెబుతూ ఉంది కదా. అంటే ఎవరు సృష్టి పరిణామ దశలో భగవద్ అనుగ్రహం చేత ఇది కావాలనే స్థితికి వచ్చారో వారికి కానీ రోడ్డు మీద పోతున్నటువంటి మొర్రో నాకు వద్దన్నటువంటి ప్రతి వాళ్ళకి పతంజలి యోగ సూత్రాలు వేసి వాతలు పెట్టేసేయటం, రుద్దేయటం. సీటు కొనిపెట్టి వాడు వెధవకి ఎంబీబీఎస్ లో చేర్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఒకడికి చేస్తే ఇక అందరికీ చేస్తాం. మనంతరం మనం అందరం కావాలని ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అదే టెస్ట్. ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వీటికి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జారిపోతారు. అంటే ఆటోమేటిక్ ఫిల్టరేషన్ అని ఉంటుంది ఇందులో. అంతేగాని ఇది కులాలని బట్టి, రిజర్వేషన్లను బట్టి ఫిల్టరేషన్ ఏమి ఉండదు. మన స్థితిని బట్టి ఫిల్టరేషన్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతుందా లేదా అన్నటువంటి అది. అందుకని చిత్తవృత్తి నిర్వహణ ఆయన అసలు ముఖ్యం. దానివల్ల ఏమొస్తుంది? స్వరూపమునందు అనుసంధానం. ఇది లేకపోతే ఏమొస్తుంది? చిత్తం యొక్క వృత్తితో నీవు సారూప్యంగా కుక్కల్లే బతుకుతూ ఉండాల్సి వస్తుంది. అంటే కన్ను గోడ చేసి చూస్తూ ఉంటే, వంక చూస్తూ ఉంటే నీ మనస్సు గోడగా బతకాలి. కన్ను చెట్టు వంక చూస్తూ ఉంటే నీ మనస్సు చెట్టుగా బతకాలి. ముక్కు భోజనం పదార్థం వంక లాగుతూ ఉంటే నీ మనస్సు భోజన పదార్థంగా బతకాలి. అంటే పంచేంద్రియాల్లో ఏ ఒక్కదానికో రెండింటికో కుక్కలాగా బతకటమే కానీ నువ్వుగా బతకటం అనేటువంటిది జన్మకు లేదు సార్. యోగాభ్యాసం కాదు. అదంతే. నీ స్నేహితుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీ స్నేహితుడి ఆకారంగాను, స్వభావంగాను, లక్షణంగాను నువ్వు బతకాల్సింది కానీ నువ్వుగా బతకటం ఉండదు ఇది లేకపోతే. అంటే వాడి ప్రెజెన్స్ గా ఉంటాం కానీ మన ప్రెజెన్స్ గా ఉండం. అందుకనే ఒక్కొక్కడు ఉన్నప్పుడు ఒక్కొక్కలా ఉంటాం. లేకపోతే మన ప్రెజెన్సే కనుకైతే ఏమవుతుంది? ఎవడున్నా అలాగే ఉంటాం కదా.
అది వాడు చెప్పింది. మొట్టమొదటి స్ట్రోక్ అక్కడ కొట్టింది. అక్కడి నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వృత్తి సారూప్యం ఇతరత్ర, ఇది లేకపోతే వృత్తి సారూప్యం. ఎలాగ దీన్ని అభ్యాసం చేసుకుంటారు? అభ్యాసము వైరాగ్యం చెప్పారు. వైరాగ్యంలో సామాన్య వైరాగ్యం అంటే అపర వైరాగ్యం, పరవైరాగ్యం. అపర వైరాగ్యం అంటే వచ్చిన అరటిపళ్ళన్నీ అందరికీ పంచి పెడుతూ ఉంటాం. ఒక 5-6 నెలలు ఉపన్యాసంలో అంటే ఈయనేం తీసుకోవడం అని పేరు వచ్చింది. తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడో ఎప్పుడో లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద చందాలు వసూలు చేసి ఎప్పుడో మీకు టోపీ వేయడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనుకోండి. కొంత వైరాగ్యం లోపల పెట్టుబడి పెట్టాలి. అది సన్నాసి వైరాగ్యం, అపర వైరాగ్యం అన్నాడు. అంటే మనం ప్రతి వాళ్ళం కూడా ఒక పెద్ద లాభం కోసం చిన్న లాభాలు కోల్పోతుందము. అది సన్నాసి వైరాగ్యం, అంటే కుక్క వైరాగ్యం. అది కాక వేరే వైరాగ్యం చెప్పాడు. పరవైరాగ్యం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాడు. దానివల్ల ఏమొస్తుంది అన్నాడు? వివేక ఖ్యాతి వస్తుంది. అంటే నీ బుద్ధి నీవుగా పనిచేస్తుంది. చెవిగా పనిచేసి, ముక్కుగా పనిచేసి, చెట్టుగా పనిచేసి, వాడుగా పనిచేసి, వీడిగా పనిచేసి, ఆఫీసులో పనిచేసుకుంటూ ఉంటే భార్యగా పనిచేసి ఇంటి దగ్గర ఇంకా ఆఫీసులో వీడేం పనిచేస్తాడు? ఈ విధం తీసుకెళ్లి ఆ కొండల మీకు పడేయండి. ఒక ఏడాది అన్నట్టు వాడు యక్షుడు వాడు ఎవడో. కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త. కొత్తగా భార్య కాపురానికి వచ్చింటే ఆఫీసులో ఎప్పుడు కూడా అలా చూసి దోమలుగా కొట్టుకుంటూ ఉండేవాడు వాడు. అంటే ఇండియన్స్ లాగా ఆఫీసులో ఎలా చేస్తాం అలాగా. వాడు కొన్నాళ్ళు చూశాడు. ఏమిటో వీడి సంగతి అంటే ఏం లేదండి, భార్య కాపురానికి వచ్చింది, ఎప్పుడు ఇంటికి పోదామని కూర్చు. వీడి సంగతి ఇట్లా ఉంది అని చెప్పి ఆవిడకి కావాల్సిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయండి. పాపం వీడి మాత్రం రామగిరి అని అక్కడ ఉన్నది ఒకటి హిల్ స్టేషన్. ఎవడు పిలిచినా కూడా పలకరు. వీడు వంట వీడు చేసుకుంటూ వీడు ఆత్మపిండం పెట్టుకోవాలి. ఎక్కడితో చేయండి అన్నట్టు ఎవడు కుబేరుడు. యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యం అదకేషు. ఎక్కడికి పంపిస్తున్నారంటే రామగిరి. రామగిరి అంటే 10 మాటలు తలుచుకుంటే కూడా ఈ వెతవకి బుద్ధి చిన్నగా వస్తుంది. రాముడు ఎలా బతికాడు? సీతతో ఇట్టగా బతికాడా? వీటిలాగే ఆఫీసులో కూర్చుని భార్యల గురించి ఆలోచించేటువంటి సెక్స్ ఉండ కొడుకులా బతికాడా? అని చేత రామగిరి అనేటువంటి ఊళ్ళో తోసేయండి అన్నాడు. జనకతనయ స్నాన పుణ్యోదకేషు. అక్కడ ఒక చెరువు ఉన్నది. ఇక్కడ సీత స్నానం చేసేది. అవి 10 మంది చెబుతూ ఉంటారు. వెన్నీండి వెధవను ఏడాది అయ్యేటప్పటికి కొంత ఏదో మనిషి అవుతాడు అన్నట్టు. చూసారా? అలాంటి పరిస్థితిలో వివేక ఖ్యాతి వస్తుంది వాడికి. అంటే మళ్ళీ తీసుకొచ్చి ఏడాది ఇంటి దగ్గర పడేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఆఫీసులో ఆఫీస్ పనిని, ఇంటి దగ్గర ఇంటి పనిని, రోడ్డు మీద పనిని అంటే మనిషి చేసినట్టు చేస్తాడు. కుక్క చేసినట్టు, పంది చేసినట్టు, అంటే సెక్స్ పుస్తకాలు చదువుకునేవాడు చేసినట్టు చేయకుండా 2 కాళ్ళు ఉన్నవాడు చేసినట్టు చేస్తాడు. చూసారా? కోపడకంటే సత్యం అంతే. కనుక వివేక ఖ్యాతి వస్తుంది. అంటే వాడికి వచ్చే వెలుగు ఉన్నదే లోపల, నేననే వెలుగు. అది రంగు ఉండదు. ఉన్నదేదో కనిపించేది, ఉన్నదేదో తెలిపేది, చూపేది, అది వివేక ఖ్యాతి వస్తుంది. అలా తెలియజేస్తే ఏమవుతుంది? దానివలన ఈశ్వర ప్రణిధానం మీద గుర్తు పుడుతుంది. ఎందుకని? ఈశ్వర ప్రణిధానం అనేది లేకపోతే జీవుడు ఈశ్వరుడు అవటం కానీ, ఈ పై చెప్పిన చిత్తవృత్తి నిరోధం కానీ, స్వస్వరూపం కానీ ఇవి ఏమీ లేవు. చుట్టుపక్కల ఉన్నటువంటి కుక్క రూపాలు కానీ బతికి చచ్చిపోతూ ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్ గా బతకాల్సిందే కానీ ది అబ్జర్వర్ గా బతకడానికి గతి లేదు వీడికి అన్నాడు. కండిషన్డ్ బై ది ఎన్విరాన్మెంట్. ఇది మళ్ళీ మనం ఒక మాట రివైజ్ చేసుకుంటే చూస్తే ఈ ఈశ్వరుడు అనగా ఎవడు అంటే ఇంద్రియార్థములు, ఇంద్రియములు, తన్మాత్రలు ఇవన్నీ దేంట్లోంచి ప్రసరిస్తున్నాయో అలాంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 ఉన్నటువంటి వాడు పురుషుడు. దొరటోపి పెట్టుకుని ఉండొచ్చు, తుపాకీ పట్టుకుని ఉండొచ్చు. వాడు పట్టుకున్న తుపాకీ చెక్క తుపాకీ పేల్దాం. అంటే పగటి వేషం ఉండకూడదు.
వాడు పెట్టుకున్నటువంటి దొరటోపి ఈ నూనె మరకలు డాగులు పడి కంపు కొడుతూ ఉన్నాడు. అంటే మన వాసన కొడుతూ ఉంటున్న నరవాసన. వాడి యువతల ఇక్కడ ఉంటాడు. అంటే తన ఫోటో డయాస్ మీద ఆల్బమ్ మీద పెట్టుకుని వాడిని దేవుడు అంటూ ఉంటాడు. వీడు పురుషుడే. ఇక్కడ వరకు వీడిని జీవుడు అంటారు. ఇవన్నీ దేనియందు ఉండి దేనియందు భాషించి దేనియందు అస్తిత్వం చెంది దేనియందు చూచువాడు చూడబడున్నది అనేటువంటి నాటకంలో వీడు ఇలాగా కుక్కల్లే బతుకుతున్నాడో దాని పేరు పురుష విశేష. వాడు పురుషుడే కానివ్వండి, వాళ్ళు ఆనర్డ్ పురుష, ప్యూర్ పురుష అన్నాడు. ఏమిటి తేడా అని అంటే వీడు ఒక్కడే ఉన్నాడు వీటన్నిటిలో. ఇక్కడుండి చూసేటువంటి వాడు వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, కనుక ఎవరూ లేరు. వీడికి అందేది లేదు, చచ్చేది లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియారసాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా వీడికి అందేదేముంది? భార్య భర్త వాళ్ళిద్దరు తన్నుకుంటాం, దెబ్బలాడుకుంటూ ఉంటాం, రాత్రి కర్రలు పెట్టి కొట్టుకుంటూ ఉంటాం, తర్వాత మళ్ళీ సుఖిస్తూ ఉంటాం. ఎంతమంది కుటుంబాలు చూస్తున్నాం అంటే కొన్ని ఈ సాలీళ్లు ఉంటాయి, సాలి పురుగులు చూసారా? ఆడసాలి పురుగు చాలా పెద్దదిగా ఉంటుంది మొగసాలి పురుగు కంటే. అది దాంపత్యం చేసిన తర్వాత మొగసాలి పురుగును చంపి తినేస్తుంది. తత్ఫలితంగా గర్భం తెలుస్తుంది. జువాలజీ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి దాంపత్యాలు దాకా చేస్తున్న జీవుళ్ళు కూడా ఉన్నారు కదా. భర్త అకౌంట్ వేరు, భార్య అకౌంట్. అంటే భర్త భార్య అనేటువంటి పేర్లు ఊరికే సరదా కంటే అది గేటు గోడ అన్నది. కనుక ఇవన్నీ ఇందులో ఎక్కడున్నా ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. ఈ శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ఉన్నవాడికి వేరు, ఆ శరీరంలో ఉన్నవాడు ఈ శరీరంలో ఉన్నవాడికి వేరు. ఎవడికి వాడే వేరు. అంచేత నిరంతరము భీతమై భయావహమై ఒంటరితనంతో కూడినటువంటి అంటే ఇంట్లో భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, నాకెవరూ కారు. ఏదన్నా సమయం వచ్చినట్లయితే, ఆపద వచ్చినట్లయితే నన్ను ఎవరు ఆదుకోరు, వీళ్ళెవరూ కూడాను విశ్వాసం లేదు. ఇలాంటి పైశాచికమైనటువంటి అభిప్రాయాలు వస్తాయి. ఏం చేత ఇందులో ఏమి ఇంకా ప్రవేశించనటువంటి జన్మలు గనక అవన్నీ చెప్పి పురుష విశేష అంటే వీడు. విశేషం ఏమిటయ్యా వీడి విశేషం అంటే చెప్పాడు. మిగతా వాళ్ళు సామాన్యం ఏమిటి, వీడు విశేషం ఏమిటంటే అంటే నీళ్లు మంచుగడ్డగా కట్టుకున్నాక ఇంకా గోవిందా నీళ్ల మీద తేలటమే కానీ నీళ్లతో పాటు ఒకటిగా జీవించడం దానికి చేత కాదు ఇప్పుడు మళ్ళీ కరిగిన తర్వాత కానీ అలాగా. ఇప్పుడు హరిద్వార్ దగ్గర అంతకు పైన గంగలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. ప్రవహిస్తూ ఉంటే ఇంతలో మంచుగడ్డలు ఆడుతూ ఉంటాయి. మంచుగడ్డే నీళ్లు లేకపోతే పైన ఎలా తేలుతుంది మంచుగడ్డ? నీళ్లలో నీళ్లు తేలుతాయా? కనుక మనం ఎంత సర్వం కల్విదం బ్రహ్మ అన్నా బ్రహ్మ వేరు, కలు వేరు, సర్వం వేరు. సర్వం పైన తేలుతూ ఉంటుంది, బ్రహ్మ అడుగున ప్రవహిస్తూ ఉంటుంది, మధ్య మన కలుడు నిలువెల్ల విషం. ఇంకేముంది, ఇంకా తేలేదే. అందుకని వీడు సామాన్య పురుషుడు. అంటే ఈ స్థితిలోకి వచ్చేటికి అందరం ఒకలాగే బిహేవ్ చేస్తాం. అందరికీ ఈర్ష్యాసూయ మదమాత్సర్యములు, ఆశాపాశములు, మోహము, లోభము, మదము, కామక్రోధము. కాకపోతే కొంచెం కొన్ని జన్మలైన తర్వాత కొంచెం పాలిష్డ్గా ఉంటుంది, లేకపోతే అంతకు ముందు జన్మలో కొంచెం రఫ్గా ఉంటుంది. ఒకడు భార్యాభర్తలు కోపం వస్తే ఒకడు కాలుతో తన్నుకుంటారు, లేదా గుండ్రాళ్ళు పెట్టి గుద్దుకుంటారు. తర్వాత కొన్ని జన్మలైన తర్వాత ఏం చేస్తారు, ఇంగ్లీష్లో తిట్టుకుంటారు. అంటే కొంచెం రిఫైన్డ్గా అవుతుంది కానీ బీస్టిజం ఇంకా పోలేదు. కనుక ఇందులోకి వెడితే పురుష సామాన్యుడు. అందుకని దుఃఖము, సుఖము, ఈర్ష్యాసూయ మదమాత్సర్యములు, భీతి, నిస్సహాయత, ఒంటరితనము ఇవన్నీ
అన్నిటితో పాటు నిష్ఠదరిద్రుడలే బతకటం అనేటువంటిది కానీ సామాన్యం అన్నాడు. అంటే వీడు కెమిస్ట్రీ చదువుకున్నా అంతే, ఫిజిక్స్ చదువుకున్నా అంతే, మెడిసిన్ చదువుకున్నా అంతే, 6th డెసిమల్ ప్లేస్కి లెక్కలు చేసి వాడు మరి లాగరిథమ్స్ కట్టినా అంతే, ఏం చేసినా అంతే, tan θ sin θ ఇవన్నీ తెలిసిన ఏం చేసినా అంతే అన్నాడు. ఎందుకంటే వాడు ఇన్ని పాస్ అయినటువంటి వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉద్యోగం దగ్గరికి వచ్చేటికి వస్తుందా లేదా అని కుక్కర్లే భయపడుతూ ఏడుస్తాడా లేదా, ఇంగ్లీష్లో ఏడుస్తాడు. కాబట్టి నిర్భీతి అనేటువంటిది కదా ఆ మార్పు రావాలి. ఇక్కడ చెప్పింది అది మీకు యూనివర్సిటీస్ కాలేజెస్ తెచ్చేటువంటిది కాదు కదా, అది ప్రొఫెసర్స్ వాళ్ళకే నిర్భీతి లేదు, ఉద్యోగం ఏనాడు పోతుందో. మరి హెడ్ బై రొటేషన్ అంటే బుర్ర ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, దాన్ని కాపాడుకునేందుకు ఇక మీకు పాఠం ఏం చెబుతారు, వాళ్ళేం గురవుతారు. ఎప్పుడు హెడ్ బై రొటేషన్ అంటే రీలింగ్ అనమాట. అందుచేత అది కాదు, అవి చదువులు అంటారు, ఇది విద్య చెప్పింది. ఇవన్నీ కాక పురుష విశేష అని ఎందుకన్నాడంటే ఇదిగా ఉన్నవాడికి ఇవన్నీ ఏమీ లేవు, అందులోంచి కొంత భాగం ఇది అవుతూ ఉన్నా వీడు అట్లాగే ఉన్నాడు. అంటే కొంత భాగం మంచుగడ్డగా పైన తేలుతూ తయారైన దాని అడుగునున్నటువంటి నీళ్లే గాని మంచుగడ్డ చచ్చినా కావు. అంటే సాంగత్య దోషం లేదు. కొంత దూరం వెళ్ళాక టెంపరేచర్ తేడా వస్తే నీళ్లు మంచుగడ్డ నీళ్లుగా మారుతుంది, కానీ నీళ్లు మంచుగడ్డగా మారాలంటే ఆ పైన అయిపోయింది హిమాలయాల మీద. కిందికి వచ్చిన కొద్దీ ఇంకా మంచుగడ్డ నీళ్లుగా మారటానికి కానీ రెండో దానికి అవకాశం లేదు. ఈ భూలోకానికి వచ్చిన కొద్దీ కింద శివ జటాజూటం వదిలి గంగ చూసారా. అందుకని వీడు పురుష విశేషం. అంటే దీన్ని ఏమంటారు, ఈ మొత్తాన్ని జన్మ అంటారు. అది మళ్ళీ ఇందులో కలిసిపోతే అయిపోయిందంటే, కలవకుండా చచ్చి మళ్ళీ పుడితే పునర్జన్మ అంటారు. అంటే వెన్ డెత్ ఈజ్ నాట్ ఇన్కంప్లీట్, ఇంకోటి చెప్పాను, మృత్యు పూర్తి కాకుండానే మళ్ళీ ఇంకో శరీరం ధరించేటువంటి గర్భాత్రం మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అంటే ఎలక్షన్ డేస్లో స్నానం చేయాల్సి వచ్చింది అనుకోండి, అంటే 4 కాళ్ళు మాత్రం తడుపుకుని ఇతరులకు వచ్చేసేవాటి చెయ్యం, అంటే చేతులు కాళ్ళు టైము లేక. అలాంటి మృత్యువు అంటే మళ్ళీ పునర్జన్మ వస్తుంది. లోపల ఉన్నటువంటి ఆ కంపుతోనే వాటితోనే వాసనతోనే మళ్ళీ పునర్జన్మ వస్తుంది. అది కానీ లేదా ఇవన్నీ అనుభవించి స్వచ్ఛంగా కూడా మళ్ళీ ఇందులో కలిసిపోకుండా వాళ్ళు తర్వాత ఉన్నటువంటి మానవ జాతి అయినటువంటి కనిష్ట సోదరులకు దారి చూపించడం కోసం అందులోనే ఉండటానికి ఇష్టపడ్డటువంటి వాళ్ళు కానీ వాళ్ళనే ఋషులు, మాస్టర్స్ మొదలైనటువంటి పేరుతో చెబుతారు. వాళ్ళకి కావాల్సింది ఏమీ లేదు. వాళ్ళు మన కోసమై ది గ్రేటెస్ట్ సాక్రిఫైస్ అంటే మోక్షం తిరస్కరించిరి, శరీరంలో ఉండరి. బుద్ధుడు మొదలైనటువంటి వాళ్ళంతా చేసినటువంటి మోక్షాన్ని మోహం అన్నాడు. ఎందుకంటే ఎవడు చెప్పే మోక్షం వాడి నిర్వచనం మీద ఆధారపడి ఉంటుంది, కానీ అసలు మోక్షం అనేటువంటిది ఏమీ లేదు. అది వాళ్ళు చెప్పారు. కృష్ణుడు అదే చెప్పాడు, బుద్ధుడు అదే చెప్పాడు. అబ్సల్యూట్ మోక్షం అంటే ఎవడికి తెలుసు అన్నాడు. అందుకని నీకు తెలిసినంత వరకు నీవు చేసేటువంటి కర్తవ్యం ఆచరించడమే కానీ పెద్ద కబుర్లు పొల్లు కబుర్లు చెప్పకన్నాడు. కర్మబంధం లేకుండా ఉండేందుకు కర్మనాశం చేసుకో, కర్మనాశం చేసుకునేందుకు సత్కర్మాచరణం చెయ్యి. ఇది ఆయన చెప్పింది. అంటే కర్తవ్యం ఆచరించు, కానీ చేద్దామని అనిపించిన పని చేయకు ఇరుక్కుంటావు, సరదా పడ్డ పని చేయకు ఇరుక్కుంటావు, చేయవలసిన పని చేయి. ఎప్పుడు కూడా మనస్సు చేద్దామని సరదా పడ్డ పని చేయటానికే వెళుతుంది, కానీ చేయవలసినటువంటి పని వైపుకి వెళ్ళదు. ఎందుకంటే సరదా అట్టే ఉండదు దాని ఎందుకు మనస్సు. కనుక చాలా జన్మలు దాటి యువతలకి రావాలి. అంటే మనం చూడవలసినది చూడకుండా చూడదలచినది చూస్తూ ఉంటాం, ఇరుక్కుంటూ ఉంటాం. అది ఇది బాగా మనకి కృష్ణ నిర్యాణ ఘట్టంలో ఉద్ధవుడు కృష్ణుడు సంభాషణ చేసుకుంటూ ఉండగా పురుషమేధంలో నేను వివరంగా ఇచ్చాను. కృష్ణుడు వివరిస్తాడు చిట్ట చివరి క్షణాల్లో తన శరీరం వదిలిపెట్టబోయాము. అంటే చూడదలచినది చూడటం, చూడవలసినది చూడటం. కనుక చూడదలచినది చూసేటువంటి స్థితిని తీసేసి నీకు చూడవలసినది చూసే స్థితి ఇచ్చాను అన్నాడు వాళ్ళిద్దరిని. ఎవరిని? ఉద్ధవుడిని, మైత్రేయుడిని. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అది ఇక్కడ జరిగేటువంటిది. కనుక వీడు పురుష విశేష ఈశ్వర. అయితే ఇందులో ఉన్న జ్ఞానం వేరు, ఇక్కడ ఉన్న జ్ఞానం వేరు అన్నాడు. ఇందులో ఉన్న జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంది?
మన అభిప్రాయముల మీదేగా. ఏమండి, మన మనస్సు అనేటువంటి పిచ్చిమూడ కొడుకు నేర్పినటువంటి పాఠాలే కదా మనకి. వాడికి తెలియనటువంటిది మనకి ఎలా తెలుస్తుంది? అందుకని వాడు ఏ అవాకులు చెవాకులు చేతే మనం అది విని నేర్చుకోవాల్సిందే కదా. యోగ శాస్త్రమైనా అంతే అబద్ధాలుగానే వస్తుంది, మరి తెలుగు లిటరేచర్ అయినా అంతే, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా అంతే, కెమిస్ట్రీ అయినా అంతే, ఫిజిక్స్ అయినా అంతే, మరి మ్యాథమెటిక్స్ అయినా అంతే, ఇంజనీరింగ్ అయినా అంతే, డాక్టర్ అయినా అంతే. కనుక ఇన్ని విద్యలు వీడి చేత నిర్మింపబడినవి, వీడి చేత స్వీకరింపబడినవి, వీడి చేత జాగ్రత్తగా కాపాడుకొనబడుతున్నవి. అంటే ఏమిటి? మైండ్ కండిషన్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్లీ కాల్డ్ ఎడ్యుకేషన్. మరి ఇక్కడ అది ఉండదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తన సర్వాంతర్యామిత్వం అనేటువంటి శాశ్వత స్థితి వెలుగులుగా ఉండి ఏ క్షణంలో ఏం కావాలో ఆ క్షణంలో అది వాడి చేత చేయిస్తూ ఉంటుంది, వాడికి భాషిస్తూ ఉంటుంది. కానీ స్టోర్లో ఉండదు. వీడు చదువుకున్న ఇట్లా గుర్తులో ఉన్నాయి అట్లా ఉండదు. గుర్తులో ఉన్నవి సామాన్య విషయాలు, ఇది భార్య, ఇది కొడుకు, ఇట్లాంటివి లోక వ్యవహారం కోసం గుర్తుండొచ్చు. అంతేగాని భార్య పదవయ్య ఇంట్లోంచి అని అడిగితే బయలుదేరి చక్కగా వెళ్ళిపోతాడు వాడు. ఎందుకంటే భార్య అనేటువంటి పదం కూడా ఉట్టి కన్వెన్షన్ అని తెలుసు. అంతేగాని ఆవిడతో కజ్జాలాడుతూ తన జీవితం పాడు చేసుకోడు వీడు. అలాగే కొడుకు తన మాట వినలేదనుకోండి, అలాగ రాత్రి పగలు బీపీ ఎక్కువైపోయి ఏ లాభం, నేను ఎడ్యుకేట్ చేయించాను, అష్టకష్టాలు పడి చదివించాను, నానా గడ్డి తిని పెంచాను, చేసింది కాక ఎందుకు ఏడుస్తావు? యూ మస్ట్ బి ఏ వర్స్ ఫూల్. చేసావు, వాడు చెడిపోయాడు, ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు అంటే అర్థం నీ అవివేకానికి హద్దులు లేవు, బుద్ధి లేదు అని అర్థం. 15 ఏళ్ళు చదివించాడు కొడుకు చేత, ఐఏఎస్ పాస్ అయ్యాడు. ఇంకోడు చదివించాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు. సరే, వాళ్ళిద్దరూ కలెక్టర్స్గా వచ్చేసి వెంకయ్య సుబ్బయ్యని అడిగాట, ఏమాయ్ మీ అబ్బాయి నిన్ను చూడటానికి వస్తున్నాడు అని అడిగాట. ఏడో అనిపించినప్పుడు వస్తాడు. అయ్య నీతో పదేగా నువ్వు ఇన్ని చేస్తే, నానా అష్ట కష్టాలు పడి చదివిస్తే వాడికి అనిపించినప్పుడు రావటానికా అన్నాడు. మరి లేకపోతే అనిపించినప్పుడు ఎలా వస్తాడరా గడిదే అంటే చూడన్నామా అటుకు నేను అన్నం కూడా కనకుండా ఒకటి మజ్జిగ అన్నం తిని వాడికి ఫీజు పంపించిన రోజులున్నాయి కదా. వాడు పెళ్లి చేసుకున్నాడా నాతో చెప్పలేదు, ఇల్లు కట్టించుకున్నాడా నాతో చెప్పలేదు. ఎలా ఉంటుంది నాకు అన్నాడు. ఎంత భేదమైతే అంత బాధేస్తుంది. అంతే. ఇవన్నీ చేసి పైగా బాధపడటం అంటే పిచ్చిముడ కొడుకుని అర్థం కదా. వాడికి ఎందుకు పడడం? ఎందుక వీడు కొన్ని దురభిప్రాయాలతో చదివించాడు వాడిని. అంటే ఐఏఎస్ పాస్ అయ్యాక వాడు కలెక్టర్ అయిన తర్వాత తనని కారులో తిప్పుతాడని, ఒక పెద్ద ఇంట్లో తనని అట్టి పెడతాడని, మరి ఏదో హోదాలో కలెక్టర్ తండ్రి అనేటువంటి హోదాలో ఉంచుతాడని ఇటువంటి దుర్బుద్ధితో చదివించాడు కనుక హారిబుల్ డిజపాయింట్. కనుక వీడు చేసింది మంచి పని అయినప్పటికీ సంకల్పం దుష్ట సంకల్పంతో చేశాడు కనుక పురుగుబడిపోయినటువంటి పొలంలో పైరులాగా అయిపోయింది. కానీ వాడు మొదటివాడు ఏం చేశాడు? వాడు కొడుకై పుట్టాడు, నేను తండ్రి అయి పుట్టాను కనుక కర్తవ్యం ఇది వాడికి, వాడు లెటర్స్ ఎడ్యుకేట్ హిమ్ అన్నాడు. అంతే, అయిపోయింది నా డ్యూటీ అన్నాడు. ఇప్పుడు సరదాకి నాన్నగారు నా ఇంటికి రండి అంటే పెడతాను అన్నాడు. లేదు మహాబాగు అన్నాడు. లేదా నడండి ఇంట్లోంచి అంటే శుభ్రం పెడతాను. ఎక్కడికి పెడతాం? ఎక్కడికి ఒళ్ళకట్లో పెడతాం, ఇంకేముంది అన్నాడు. రోడ్డు మీద పెడతాం. ముందు మార్గం దొరకదా? ఆ దొరకదనుకున్నటువంటి వాడు యోగాభ్యాసానికి కానీ, దేనికి భక్తికి కానీ, భగవంతుని ఆరాధించడానికి కానీ దేనికి పనికిరాడు. అంటే ఇంకా ఇమెచ్యూర్ సోల్, అది తెలియాలి. మరి ఏ వేదంబు పఠించెలూత, సాలెపురుగు ఏ వేదం చదువుకున్నది? మరి చెంచు ఏ మంత్రం ఉపదేశం పొందాడు? ఏనుగు ఏ నిష్ఠ చేసింది? వాటికి నువ్వు మోక్షం ఇచ్చావంటే మహానుభావ. బోధ ఆవిర్భావ విధానముల్ చదువులయ్యా కావు, నీ పాద సంసేవాసక్తియేగాక. అంటే నీ అంతర్యామి ప్రజ్ఞ అనేటువంటిదే నీ పాదం. అది నిరంతరం మనసులో గుర్తుంటాం. ఒక్కదాని వల్ల సుఖంగా జీవితం నడిచి
ఈ శరీరం ఎంతవరకు టైం ఉందో అది అయిన తర్వాత దాని తర్వాత పడిపోతుంది కానీ లేకపోతే శరీరం పడిపోయే లోపల మనం ఏడుస్తూ ఉంటాం దీనికోసం పక్కన కూర్చుని ఇది పోతుందిట అని. అంటే శవజాగరణ 5-6 నెలలు ముందు మొదలెడతాం, ఏడాదో 2 నెలల్లో. అది మామూలుగా టప్పున ఏ రైల్లోనూ వెళ్ళిపోతూ శరీరం వదిలేస్తే కొంప మునిగిపోతుంది. ఎలా అనేది రైల్లో ఉన్నవాళ్ళకి కానీ మనకేమిటి ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండదు. రైల్లో అక్కడ ఆనుకుని కూర్చొని హరి అన్నాం అనుకోండి, ప్రాబ్లం ఎవరికి? రైల్లో కూర్చుని వాడికి మన అడ్రస్ కనుక్కోవాలి, వాళ్ళ మీద పోలీస్ కేసు లేకుండా చూసుకోవాలి, వాడెవడో పోలీసులు వాడు వీడు కలిసి నానాట ఈ శరీరం ఎల్ షేప్ లో తీసుకొచ్చి వీడి ఇంటికి చేర్చాలి కదా. మరి ఆ మాత్రం తెలియకుండా అమ్మో రైల్లో పోతే అని ఏడుస్తాం. పోతే ఏం చేస్తావు? ఎక్కడ పోతే ఎక్కడైనా పోవచ్చు, రైల్లోంచి దిగుతూ పోవచ్చు, ఏదో రైలు ఎక్కుతూ పోవచ్చు. అందుకని ఇవన్నీ వాడికి దాటినటువంటి స్థితి. ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు జీర్ణమయో వస్త్రం అంటే పాతదైపోయినటువంటి వస్త్రం ఎట్లయితే